ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 29వ వచనం. దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట, మృతి నొందించేవాడను నేనే, తిరిగి వారిని సజీవులుగా లేపేవాడను నేనే అంటున్నాడు. అవును ప్రియులారా, మనందరి మీద దేవాది దేవునికి అధికారం ఉన్నది. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు. మానవులను నిర్మించినటువంటి వాడు కూడా ఆయనే. మానవుడిని మంటితో తయారు చేసి తన యొక్క జీవాన్ని మానవుల్లో ఉంచినప్పుడు మనుష్యుడు బ్రతికినట్లుగా మనం చూడవచ్చు పిల్లరా. అలాగే కాబట్టి మానవుళ్ళు మృతి నొందించేవాడు ఆయనే, బ్రతికించేటువంటి వాడు కూడా ఆయనే. అందుకనే ఈ యొక్క 90వ కీర్తనలో అక్కడ మోషే భక్తుడు అంటాడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అని అంటాడు. అవును ప్రియులరా, మంటికి మార్చేటువంటి వాడు సర్వశక్తుడైనటువంటి దేవుడే. ఎప్పుడైతే మన జీవిత కాలము ముగిస్తుందో ఆ ముగియంగానే ప్రభువు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. నరులారా తిరిగి రెండని ఆయన పిలిచినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళవలసినటువంటి వారే ప్రియులారా. కాబట్టి మృతి నొందించేటువంటి వాడు దేవుడే, అలాగే బ్రతికించేది కూడా దేవుడే ప్రియులరా. ఎలా బ్రతికిస్తాడు అంటే ఇక్కడ మరణము 2 రకాలుగా ఉంటుంది ప్రియులరా. ఒకటి శరీరపరమైనటువంటి మరణము, రెండవది ఆత్మ మరణము. ఈ శరీరపరమైనటువంటి మరణము అనేది అందరికీ సంభవిస్తుంది ప్రియులరా. దాని నుంచి తప్పించుకోవడానికి వారు గొప్పవారు లేదా పేదవారు, లేదంటే వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు, వీరు తక్కువ స్థితిలో ఉన్నారు, లేదంటే వారు పలానా దేశస్థులు, వీళ్ళు పలానా వారు కాబట్టి తప్పించుకోగలుగుతారు అనేటువంటిది ఇక్కడ లేదు ప్రియులారా. కాబట్టి శరీరపరమైనటువంటి మరణం అనేది అందరికీ సంభవిస్తుంది. రెండవ మరణం ఉంది, అది ఆత్మ మరణము ప్రియులారా. అంటే మన యొక్క ఆత్మ చనిపోయినటువంటి స్థితి, అనగా నిత్య నరకము అనేటువంటి స్థితిలోకి వెళ్ళడమే ఆత్మ మరణము ప్రియులారా. కాబట్టి ఆ రెండవ మరణాన్ని నుంచి కూడా బ్రతికించేది ఒక యేసుక్రీస్తు మాత్రమే ప్రియులారా. అందుకని ఈ యొక్క యోహాను సువార్తలో ఆయన చెప్తాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడు కూడా ఎన్నడూ కూడా చనిపోడు అనేటువంటి మాట అక్కడ ప్రభు చాలిచ్చాడు. ఎందుకంటే ప్రభువు మనందరి పాపాల నిమిత్తమై కల్వరి శిలువలో నలగగొట్టబడి చనిపోయాడు ప్రియులారా. చనిపోయిన తర్వాత అతన్ని పాతి పెట్టడము, ఆ మరణాన్ని జయించి సమాధిని గెలిచి తిరిగి 3వ నాడు లేవటం జరిగింది. ఆయన ఏ విధంగా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచాడో, అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని జయించి తిరిగి లేస్తారు పిల్లరా. ఆ దేవుడే. అందుకని అంటున్నాడు, బ్రతికించువాడను నేనే అని అంటున్నాడు. కాబట్టి ఆ రెండవ మరణమైనటువంటి నరకము నుంచి తప్పించేది ఒక యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో తన యొక్క వెలను చెల్లించి తిరిగి లేపబడినాడు. కాబట్టి ఆయన ఏ విధంగా అయితే లేపబడినాడో అలాగే మరణము కూడా తిరిగి లేపబడతాం ప్రియులారా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన పట్ల విశ్వాసం ఉంచి వారి ప్రతి పాపాన్ని కూడా యేసు నామములో ఒప్పుకొని విడిచిపెడతారో వారందరూ కూడా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచాడో అలాగే తిరిగి లేచేటువంటి అధికారాన్ని ప్రభు మనందరికి ఇస్తాడు ప్రియులారా. కాబట్టి ఆ రెండవ మరణమైనటువంటి ఆత్మ మరణం నుంచి తప్పించబడాలి అంటే మనము సజీవులుగా లేపబడాలి అంటే, ఆ మరణాన్ని జయించి తిరిగి లేపబడాలంటే మరణాన్ని జయించినటువంటి యేసు వైపు చూడాలి. అందుకని ఆయన అన్నాడు, మృతి నొందించువాడను నేనే, బ్రతికించేవాడను కూడా నేనే. బ్రతికించడం అంటే రెండవ మరణమైనటువంటి శాశ్వత మరణమైనటువంటి ఆ నిత్య నరకం నుంచి తప్పించబడడమే బ్రతికించబడటం. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని విశ్వసిద్దాం. మృతి నొందించేవాడు ఆయనే, బ్రతికించేవాడు కూడా ఆయనే. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, తన రూపంలో మానవులను చేసినటువంటి దేవుడు. కాబట్టి ప్రతి మనుష్యుని మీద ఆయనకు అధికారం ఉన్నది. చనిపోవడానికి సమయమైనప్పుడు నరులారా తిరిగి రండి అని సెలవిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళవలసిందే. మళ్ళీ ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా తిరిగి మళ్ళీ జన్మింప చేస్తాడు ఆయన. కాబట్టి ఈ యొక్క వాగ్దానము మనందరి జీవితంలో కూడా నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. అవునైనా మృతి నొందించువాడవు నీవే ప్రభా, అలాగే బ్రతికించువాడవు కూడా నీవేనైనా. మేము నిరంతరం కూడా జీవించి ఉండాలంటే, యుగ యుగములు కూడా మరణం అనేది లేకుండా ఉండాలంటే మీ వైపు చూస్తూ మా ప్రతి పాపాన్ని మీ సన్నిధిలో ఒప్పుకొని మీరు ఇచ్చేటువంటి రక్షణ పొందుకోవడం ద్వారా మీరు ఏ విధంగా అయితే మరణంను జయించి తిరిగి లేచారో అలాగే మాకు కూడా మరణం నుంచి లేపుతానని వాగ్దానం చేశారు. కాబట్టి మీ యందు విశ్వసించి మేమందరం కూడా బ్రతికిన వారంగా సజీవులుగా ఉండే భాగ్యం దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.